మాతృదేవోభవ. మూపున నెక్కినాను, రసముగ్ధులు మ్రొక్కెగ నెక్కినాను, వాగ్దీపము చూపినాను, గడిదేరిన మేటి వధాన విద్యలో టాపును లేపినాను, డడఢామ్మని వేలెడు ఆశు విద్యతో ఓపిక మేర శ్రోతలను నూపితి, నీవలనం సరస్వతి, నీవలనం సరస్వతి. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 428వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 4 రకాల కళల ద్వారా త్రిజట గొప్ప ఆశలు రేకెత్తించింది అమ్మవారికి. జీవితంలో మనమైనా నేర్చుకోవలసింది అది. ఎంత కారు చీకట్లో మనం మిగిలిపోయినా త్రిజట వంటి కాంతి రేఖలు మనకి జీవితంలో ఉంటాయి. భగవంతుడు పంపిస్తాడు, నిరాశపడవలసిన అవసరం లేదు. హిందూ ధర్మానికి కట్టుబడిన వాళ్ళు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందరు. యువతి యువకులు గ్రహించాలి. ముఖ్యంగా ఇవాళ యువతరంలో అనేక రకాల కారణంగా చాలా ఆందోళన ఉంది, అనేక విషయాల్లో ఉంది. ఉద్యోగాలు అలాగే ఉన్నాయి, పెళ్ళిళ్ళు అలాగే ఉన్నాయి, సంసారాలు, చివరికి ప్రేమలు, తిళ్ళు కూడా అలాగే ఉన్నాయండి. వాళ్ళు ఏమి తినడానికి లేదు, బయటికి వెళ్ళేదో తినాలని ఆ వయసులో వాళ్ళకి అనిపిస్తుంది. మనం ఏదో చెబుతాం, ఇంట్లో కూర్చొని ముద్దపప్పు తిను అంటే వాడు ఎలా తింటాడు? 20 ఏళ్ళప్పుడు కష్టం. ఏదో చాటో చీటో ఏదో ఉంటుంది, కానీ అవేమీ నమ్మడానికి లేదు. ఈ రుచిగా ఉండాలి, ఏదో వాడికి నచ్చిన రుచి, కాస్త మసాలా తినాలి అన్నదాన్ని వాడు ఆపుకోలేడు. అలాగని బయట వాతావరణం బాగుండాల, తర్వాత అనారోగ్యాలు అన్నీ వస్తున్నాయి. కానీ అందుకే యువతరానికి ఒక సందేశం ఇస్తున్నాను, చిన్నవాడు కాబట్టి. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ప్రవచనాలు చాలామంది చెబుతున్నారు. పెద్దలు హాయిగా వినండి, వింటున్నారు చాలామంది, ఇంకా వినాలి. ఒక్కోసారి ఎవరన్నా కనపడి మా తాతగారు మీ కార్యక్రమం బాగా, తాతగారు చూసే కార్యక్రమం కాదు ఇది, తరుణులు చూసే కార్యక్రమం. తాతగారు ఎలాగో చూస్తారు, తాతగారికి నేను చెప్పేది ఏముంది, ఆయనకు సగం చాలా విషయం తెలుసును కాబట్టి ఇంకేదైనా కొత్త విషయాలు చెబుతారేమో అని చూస్తారు. తాతగారి దగ్గర మామగారి దగ్గర మేము నేర్చుకోవాలి, కానీ వాళ్ళకి చెప్పడానికి మేము సరిపోం. ఇది కాదు మాట్లాడవలసింది. మనం చూడాలి. నవజీవనం మొత్తం 25-30 ఏళ్ల వాళ్ళ కోసం, కానీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకి నవజీవనం ఎక్కడుంది? ఇంకా అప్పుడు ఆందోళన ఉండదండి ఖచ్చితంగా. ఇగో ఇలా 4 రకాల కళలు చూస్తుంటే ఎంత ఉత్సాహం కలుగుతాం మనకి జీవితంలో. అంతే, కనీసం కళ రూపంలోనైనా ఒక సాంత్వన భగవంతుడు ఇస్తాడు. ఎందుకు జీవితం మీద ఆశను కోల్పోవాలి? ఇప్పుడు చూడండి, రాముడు వచ్చాడు ఒక కళ, లక్ష్మణుడు కూడా వచ్చాడని రెండవ కళ, నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు రాముడు అని మూడవ కళ, అంతా కలిసి ఉత్తర దిశగా వెళ్ళారు అని 4వ కళ. ఇప్పుడు అసలు నువ్వెలా కనిపించావో తెలుసా నా కళలో అంటే, నేనా ఎలా కనిపించాను? ఇదో సెల్ఫీ. చూడండి ఎంత అందంగా వర్ణిస్తుందో త్రిజట. నువ్వెలా ఉన్నావమ్మా, నువ్వెవరో నీకు తెలుసా అసలు? భర్తురంకా సముత్పత్య తత కమలలోచన చంద్ర సూర్యం మయా దృష్ట పాణినా పరిమార్జతి, చంద్ర సూర్యౌ మయా దృష్ట పాణినా పరిమార్జతి. సీత ఒక్కసారి సిగ్గుల మొగ్గైపోయింది. అంతలోనే ఆనందం, అంతలోనే ఆశ్చర్యం, అంతలోనే ఉద్వేగం. నేనా? అవునమ్మా. ఏమిటేదో మానవ స్త్రీలా అలా దుఃఖపడిపోతున్నావు. ఏమిటో నీ స్థాయి ఏమిటి అసలు? నువ్వు ఎలా కనపడ్డావో తెలుసా నా కలలో? భర్తురంకాత్ సముత్పత్య, భర్త ఒళ్ళు అలా కూర్చుని ఆ విమానంలో అలా ఉత్తర దిశగా వెడుతూ ఒక్కసారి అలా పైకి లేచి, తత కమలలోచన, కమలాల్లా వికసించినటువంటి నేత్రాలతో, ఎందుకుండవండి, ఆవిడే కమల, ఆవిడ లక్ష్మీదేవి. తత కమలలోచన చంద్ర సూర్యం మయా దృష్ట పాణినా పరిమార్జతి, పాణినా పరిమార్జతి. చంద్రుణ్ణి సూర్యుణ్ణి చేత్తో తడుముతున్నావమ్మా. ఎలాగా? ఏమిటి నేనా? చంద్రుణ్ణి? అవును నువ్వేనమ్మా. రామచంద్రమూర్తి ఒళ్ళో కూర్చుని వామంకస్థిత జానకి పరిలసత్కోదండ దండం కరే అని మా భద్రాచల రాముడిలాగా రాముడు ఒళ్ళో కూర్చున్నావమ్మా నువ్వు. అలా ఆకాశ మార్గంలో మీరు ఆ విమానంలో వెడుతుంటే నువ్వు లేచిలా భర్త ఒళ్ళోంచి అలా పైకి లేచి, పరిమార్జతి పాణినా చంద్ర సూర్యం పాణినా పరిమార్జతి మయా దృష్ట. నేను చూశా. ఇదండి ఆశ, ఇదండి కవిత్వం, ఇదండి కథాగమనం, ఇది మలుపు తిప్పడం అంటే. కొమ్మ ఉంది, కొంగు ఉంది, ఉరేసుకునే అవకాశం లేదని ఏడుస్తున్నటువంటి ప్రాణికి నువ్వు ఎటువంటి దానివో నీకు తెలియదమ్మా.
నువ్వు ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తుంటే సూర్యుడిని చంద్రుణ్ణి ఇలా చేత్తో పట్టుకుని ఇలా లాలిస్తున్నావమ్మా, ఏదో పిల్లల్ని లాలించినట్టు. నీ స్థాయి ఏది అంటే కల్పన అయినా సరే మధురంగా ఉంటుందండి. కల్పనైనా సరే. చందమామ కథలు కల్పనే కదండి. కానీ ఎంతమంది పిల్లల్ని బాగు చేసేయండి. మేమంతా అవి చదువుకుని కాదండి, అంతో ఎంతో నీతి నిజాయితీ పద్ధతి కాస్త జ్ఞానం గ్రహించింది. చందమామ పుస్తకం మీకు చూడండి, పలక సైజులో ఉంటుంది, పలక ఆకారంలో. పలక ఎంతో అదే అంతే. సరిగ్గా పలక మధ్యలో పెట్టేసుకోవచ్చు. ఆ చెక్క ఫ్రేమ్ ఉంటుంది, దాని మధ్యలో పెట్టేసుకోవచ్చు. ఆయన చందమామ పెట్టిన వారు ఉన్నారు కదా, చక్రపాణి గారు, వారిని అడిగారట, ఏమిటండి ఇలా పలక సైజులో వేశారంటే, పలకతో పాటుగా నిరభ్యంతరంగా బడికి పట్టుకెళ్ళి చదువుకోదగిన పుస్తకం ఇది చందమామ అని మాకు నమ్మకం ఉంది, అందుకే వేశాం. ఒక్కటి కూడా అశ్లీలపు కథ కనపడదండి. అసలు ఆ వేషధారణ, ఆ కథకి బొమ్మల్లో వేషధారణ వడ్డాది పాపయ్య గారు వేసేవారు చాలా కాలం. ఎంత బాగుంటాయండి అబ్బా, ఎంత మర్యాదగా. భారతీయత అంతా మూర్తిభవించినట్టు ఉంటాయి. ఇవాళ చందమామ లేదు, చందమామ లాంటి మనుషులు లేరు. అంత చందాలు మావయ్యలే, అంత చందామావయ్యలే, చందమామ లేవు. అంతసేపు వసూళ్ళు ఖర్చు, వసూళ్ళు ఖర్చు, మింగేయడం. ఒక చందమామ పుస్తకం ఈ జాతిని నడిపించిందండి. అటువంటి జాతి ఇవాళ హ్యారీ పాటర్ చదవడం జాతికి అవమానం కాదండి అది. ఏమిటో హ్యారీ పాటర్, బోడి పాటర్, దెయ్యాలు భూతాలు, అదో కథ. ఆశ్చర్యం, ఉద్యోగం అన్ని చందమామలో ఉన్నాయి. పైగా నీతి ఉంది. హ్యారీ పాటర్లో నీతి ఏం లేదే. ఇది గమనించాలి చాలామంది. ఎంతసేపు ఏదో సంచలనం కాదండి, సంస్కారం. చందమామ సంచలనంతో పాటుగా సంస్కారం. ముఖ్యంగా బేతాళ పంచవింశ, అవి పేరుకి ఎక్కడో 25 ఉన్నాయి. 2500 కథలా, 25,000 కథలా, ఎన్ని వచ్చాయండి అసలు బేతాళ పంచవింశతి కథలు? పంచశతమా పంచసహస్రమా ఎవరు చెప్తారండి? అలా కల్పిత సాహిత్యం అనడానికి వీల్లేదండి. కావ్యాల్లో కూడా చాలా భాగం కల్పితమే, కథ సృష్టించినవే. కానీ అవి మనుషుల జీవితాలను బాగు చేయాల. కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం అని రాశాడు. కంసాలు, స్వర్ణకారులు, ఎంత పాండిత్యమండి. కార్తీక మాసంలో చదువుకోవలసిన కథ. శివుడు మహిమ ఎంత రమ్యమైన సృష్టి చేస్తాడు. అందులో నిరంకుశులతో శివుడు జోదవాడట, పాచికలాడట. అందులో శివుడు ఓడిపోయాట. నాకు రామన్ తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాట. చాలా సరదాగా ఉంటుంది కదా. చివరికి భక్తితో ముగుస్తుంది. మరి కల్పనే, కానీ ఎంత బాగుంది. అవి మనుషుల జీవితాలను తీర్చిదిద్దుతాయి. అంచేత కల్పన, నిజం వీటిలోకి వెళ్ళిపోయి చారిత్రక యథార్థాల్లోకి వెళ్ళిపోయి రామాయణ భారత భాగవతాల విషయంలో ఆ ఊపిలో కూరుకుపోతాం. అక్కడ కూడా వాల్మీకి రామాయణం కూడా ఆనాటికి ప్రజల్లో ఉన్నటువంటి విషయాలు ఆయన ఏమీ అందులో కలపలేదని మనం ఏమైనా చెప్పగలమా? ఒక కావ్యం రాసేవాడు ఎవరు అలా కలపకుండా ఉండడు. కవిత కావ్య నిర్మాణానికి ఏది బాగుంటుందో అవన్నీ చెబుతాడు. మనం దాన్ని అలా చదువుకోవాలి. కానీ ఇది జరిగిందా లేదా, ఇది ఎక్కడ జరిగింది, ఆ ప్రదేశం కొలుచుకుంటూ కూర్చుంటాం స్కేల్స్ పెట్టి. ఈ తాత్విక ధోరణ ఉంటేనే సాహిత్యం యొక్క ఉపయోగం తెలుస్తుంది. అందుకని ఇక్కడ అసలు ఎంత ఆశావాదం అండి. కళ అయితే అవుగాక. ఇంత దుర్భర స్థితిలో ఉన్న సీత ఏమిటి, రాముడు ఒళ్ళో కూర్చోవడం ఏమిటి, పుష్పక విమానం ఎక్కడం ఏమిటి, ఆకాశంలో ఉత్తర దిక్కుగా వెళ్ళడం ఏమిటి, భర్త ఒళ్ళోంచి ఇలా లేచి వాళ్ళని సూర్యచంద్రుని ఇద్దరిని పరిమార్జతి ఏమిటిది, ఎలా తడువుకుంటూ వెళ్ళడం. ఎందుకు వెళ్ళదు? ఆవిడెవరు? సాక్షాత్ లలితాదేవి. అందుకే ఇది సుందరీకాండ. లలితాదేవి కుండలాలు ఎవరండి? తాటంక యుగళి పోత తపనోడుపమండల. ఒక తాటంకం తపన మండలం, రెండో తాటంకం ఉడుప మండలం. తపనుడు అంటే సూర్యుడు. తపనుడు, తరణి, సవిత ఇవన్నీ సూర్యుడికి పేర్లు. ఉడుప ఇవన్నీ రాజు, చంద్ర ఇవన్నీ ఇతనికి పేర్లు, చంద్రుడికి పేర్లు. ఇది తపన మండలం, ఇది ఉడుప మండలం. మరి సూర్యచంద్రులు ఇద్దరిని ఈ తాటంక యుగళాలుగా ధరించినటువంటి తల్లి, ఆ తల్లిని వర్ణిస్తున్నాడు కాబట్టి పాణినా పరిమార్జతి. మరి సాధారణంగా ఆడవాళ్ళు చెవికి దుద్దులు పెట్టుకున్నాక ఒకసారి ఇలా ఇలా అనుకుంటారు. ఇదే పాణినా పరిమార్జతి. మామూలు వాళ్ళు మన ఇళ్లలో ఆడవాళ్ళు అయితే ఈ చెవి దుద్దులే ఇలా ఇలా అనుకుంటారు. సీతాదేవి, లలితాదేవి వాళ్ళు వేటిని అనుకుంటారు? చంద్ర సూర్యవు మయా దృష్ట పాణినా పరిమార్జతి. వాళ్ళు చంద్రసూర్యుల్ని ఇలా తడుగుతారు. సీతాదేవిని సాక్షాత్తు లలితాదేవిగా వర్ణిస్తున్నారు కాబట్టి వాల్మీకి మహర్షి ఈ మాట వాడారు. ఈ కథ ఎలా రాశారు? చంద్రసూర్యవు మయా దృష్ట పాణినా పరిమార్జతి భర్తురంకాత్ సముత్పత్య తతః కమలలోచన. పైగా ఈ శ్లోకానికి ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఈ శ్లోకం మొదట్లో ఉన్న భర్తు అన్న దాంట్లో భకారం ఉంది. భర్గో దేవస్య ధీమహి అన్న దాంట్లో భకారానికి లెక్క అని ఒక ప్రమాణం ఉంది.
అంత లెక్కగా ప్రణాళిక, నాలికకి నాలిక, రసదృష్టికి రసదృష్టి, తత్వానికి తత్వం, మంత్రానికి మంత్రం, ఇన్ని ఉన్నాయండి రామాయణంలో. అందుకే ఇప్పటికీ ఇన్ని వేల ఏళ్ళైనా దాన్ని మించిన కావ్యం లేదని అందుకే అంటారు. ఇంత సృష్టి ఎవరు చేయగలరు? ఒక్క వాల్మీకి తప్ప. ఆయన ఎందుకు చేయగలిగాడు? అన్నేళ్ల తపస్సు వల్ల తప్ప. తపస్సు అంటే అకుంఠితమైన కృషి. మన పని మనం చేస్తూ ఉండడం, భగవంతుడిని మనస్సులో మర్చిపోకుండా స్మరిస్తూ ఉండడం. అప్పుడు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగానికి అవసరమైన సమాచారం, ఆ విజయానికి తగిన ప్రోత్సాహం, ఉత్సాహం అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళకి అందవలసిన డబ్బులు అందుతాయి. ఎందుకంటే భగవంతుని స్మరిస్తున్నాం మన మనస్సులో. ఒట్టినే ప్రయత్నం చేయడంలా, ఒట్టినే చేయకూడదండి. ఇప్పుడు పదార్థాలు ఒట్టినే చేస్తే ఎలాగా రుచి ఉండదు. ఆ రుచే భగవంతుడు. చారులో వేసే పదార్థాలు 16 ప్రకృతి, అందులో ఉండే రుచి భగవంతుడు. రుచి ఎక్కడ ఉందంటే వేలెట్టి చూపిస్తావా చారు పాడవుతుంది. కానీ రుచి ఉంది, నాలుగు మీద వేసుకుంటే తెలిసింది. ఆ రుచి ఏదో ఇవన్నీ కలపడం వల్ల, ఈ పాళ్ల వల్ల వచ్చింది. కానీ రుచి అయిన ఒక పదార్థాన్ని ప్రత్యేకంగా తీయలేము. అలాగని రసాన్ని రుచి లేనిదంటామా? రుచి లేకపోతే ఎవడు తాగుతాడు? అలాగా ఈ ప్రకృతిలో కనిపించినటువంటి రసమే, రుచే భగవంతుడు. అందుకే రసో వైసఖ అన్నారు వేదాలు. ఆ రసమే ఆయన. రంజనీ రమణీ రస్య రణత్కింకిణి మేఖల అన్నారు లలితా సహస్రం. రస్య రసస్వరూపం. రసం కనిపిస్తుందా? పాకం గారిలో రుచి ఎక్కడ ఉందంటే పాకంలో ఉందా, గారిలో ఉందా, మీద పడుతుంది చొక్కా మీద. కానీ తింటే బాగుందా లేదా అంతే. అలాగే ప్రకృతిలో భగవంతుడు ఉంటాడు. నీకు ప్రత్యేక నేను దేవుణ్ణి గుడ్ మార్నింగ్ అంటాడా? అంత అదృష్టం మనకుంది. ఇది అర్థం చేసుకో. అందుకని మహాకవులు కావ్య నిర్మాణం ఇన్ని రకాల ప్రణాళికలతో ఉంటుంది. ఎందుకంటే తపస్సు చేశారు వాళ్ళు. ఆ తపస్సు నుంచి వచ్చే ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. అందుకని తాటంక యుగళీ భూత తపనోడుపమండల. సరిగ్గా ఈ లలితాదేవి కుండలాలాగే శ్రీకృష్ణుడు కుండలాలు కూడా. శ్రీరామో లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలా స్వయం అని ఒక ప్రమాణం ఉంది పురాణాలలో. శ్రీరాముడు లలితాదేవి యొక్క రూపం, శ్రీకృష్ణుడు శ్యామలాదేవి యొక్క రూపం. లలితాదేవి మరో రూపమే కదా శ్యామలాదేవి. ఆవిడికి ఇంకా మూలం మాతంగి. అవి జానపదులు ఆరాధించుకునే దేవత. ఆవిడ కాస్త కొంచెం సంస్కారవంతమైన రూపం ఇస్తే శ్యామల, ఇంకాస్త ఉన్నతమైన రూపం ఇస్తే లలితాదేవి. ఇవన్నీ ఒక దేవతే. పల్లెటూళ్ళలో ఉండేటువంటి గ్రామ దేవతకి లలితాదేవికి తేడా ఏమిటంటే ఆ స్వరూపంలో ఉండే భేదాలవి. వాళ్ళకి ఆ ఆరాధన అందుబాటులో ఉండాలంటే అలాగే ఉండాలి. పల్లెటూళ్ళలో గ్రామ దేవతల్ని సంక్రాంతికి చేసే ఆరాధన చూస్తే చిత్రంగా ఓ తాటాకు బాకేస్తారు, ఓ చిత్రంగా ఉంటుంది, ఓ తాటాకు బాకేస్తారు. అందులో ఈ గరగాలు అంటారు, వాటిని పెడతారు, వాటికి ఏవో చీరలు కడతారు, చాలా అందంగా కడతారు. అదే వాళ్ళకి ఆ గరగలను ఎత్తిపెట్టు అమ్మవారే, ఎత్తిమి పెట్టుకుంటారు, అమ్మవారే సాక్షాత్తు. అసలు గరగ పట్టుకున్న వాడినే దేవుడు అంటారు. వాడు నందీశ్వరుడు కింద లెక్క. అంటే గ్రామీణుల ఆరాధన అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి 7 రోజులు ప్రతిష్టలు చేసే అవకాశం వారికి లేదు. అందరూ అలా చెయ్యక్కర్లేదు, చేయవలసిన వాళ్లే చెయ్యాలి. ఈ ఆరాధనలో తేడా తెలిస్తే ఆ విషయం తెలుస్తుంది. రాముడు కృష్ణుడు ఇద్దరూ కూడా లలితాదేవి స్వరూపాలు కాబట్టి మనకి ఈ భాగానికి సరిపడ చక్కని తెలుగు పద్యం తాత్వికమైనది. కుప్పించి ఎగసిన కుండలంబుల గంధి గగన భాగం వెల్ల కప్పిగొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల పై చక్రంబుతో తెంచి చనుదెంచుర యమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరల దిగువ నేడు భీష్ము కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకో అని భీష్ముడు యుద్ధరంగంలో ప్రార్థన చేశాడు 9వ రోజు. చక్రం తీసుకుని భీష్ముడు చంపుతానని వస్తూ ఉంటే ఆ దేవుడే నాకు దిక్కుని చేతులు జోడించాడు. నిజంగా శ్రీకృష్ణుడు చక్రాన్ని వదిలేసి ఉంటే భీష్ముడు వెంటనే నాకు మృతి కావాలని కోరుకునేవాడు. కానీ పరమాత్మ దాన్ని ఇవ్వలేదు. ఈయన ఇప్పుడు చనిపోవడానికి వీలు లేదు. ఈయన వల్ల జరగవలసిన కార్యక్రమాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అంతేకాదు ఆయన ఆ జ్ఞానం విషయంలో ఇంకా పరిపక్వతని సాధించలేదు. కొద్దిగా లోపం ఉంది అని ఇందులో ఈ పద్యంలో తెలుస్తుంది. ఆ కొద్ది లోపం కూడా పూర్తి అయిపోవాలి. పరిపూర్ణ జ్ఞానం ఆ జీవితంలో ఆ పండడం అంటే ఆ పూర్ణతను సాధించాలి. మనం కిందటి భాగంలో చెప్పుకుంటే ఆశాపూర్ణ స్థితి.
ఏదో ఆశలు నెరవేరకపోవడం వల్ల వైరాగ్యంలోకి వెళ్ళడం కాదు, ఆశాపూర్ణ స్థితి. అప్పుడు ఆ యోగి ఆశాపూర్ణుడవుతాడు, అంటే దిక్కులన్నీ నిండిపోతాడు, తన తేజస్సుతో దిక్కులు నింపేస్తాడు. కీర్తి దిశలల్లా వ్యాపించిందని కావ్యాల్లో వర్ణిస్తారు. దాని అంతరార్థం ఇదే. వ్యాపించవలసిన కీర్తి అది. ఊరికే వాళ్ళని చంపి వీళ్ళని చంపి వచ్చేది కీర్తి కాదు, అజీర్తి. అంతఃశత్రువుల్ని గెలవగలగడమే అసలైన కీర్తి. అది దిశలన్నీ వ్యాపించడం అంటే అర్థం ఏ దిశకి వెళ్ళినా ఏ ప్రత్యేకత కనపడదు ఆయనకి. తాజ్మహల్ చూసినా ఒకటే, గాజ్మహల్ చూసినా ఒకటే. ఊరికే తాజ్మహల్ తాజ్మహల్ అనుకుంటా. ఈసారి వెళ్ళి చూడండి ఢిల్లీ దగ్గర అక్షరధామ్, తాజ్మహల్ తాతలా ఉంది. అది తాజ్మహల్ తాత బ్రహ్మాండంగా కట్టారు మన వాళ్ళు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళామంటే అక్షరధామ్ చూశారని అడుగుతున్నారు. అద్భుతం అండి. అదృష్టం వల్ల దర్శించాం మొన్న. ఓ రోజంతా ఉండిపోయాం అక్కడ. బయటికి రాబుద్ది కావట్లా. పైగా చిన్న పొడవలో షికారు పెట్టారు లోపల. భారతీయ సంస్కృతి అంతా పాతరాతి యుగం నుంచి నిన్న మొన్నటి స్వామినారాయణ వరకు మొత్తం ఎలాగ ఆధ్యాత్మిక ప్రపంచం ఒకటేగా. శాస్త్రీయ విజ్ఞానం, సాహిత్యం, సంగీతం, శాస్త్రాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం, అన్ని విద్యల్లో ఎవరెవరు భారతీయ ఋషులు ఏవేం కనిపెట్టారో అవన్నీ బోట్లో పెడుతూ చూడడం, పడవలో పెడుతూ. ఎంత అదృష్టం అండి. ఢిల్లీ వెళ్ళామంటే అక్షరధామ చూడకుండా వస్తే ఆ పర్యటన అపరిపూర్ణం. అంత బాగుంది. ఇక్కడి నుంచి ఢిల్లీ అనగానే చెప్పాల్సిన తాజ్మహల్ కాదు, ఆగ్రా అంటే తాజ్మహల్ కాదు చెప్పాలి, అక్షరధామ్. మనదే అని చెప్పుకునేటువంటి బ్రహ్మాండమైన నిర్మాణం. పైగా బాంబులు వేసి నానా గొడవ చేసినా మళ్ళీ నిర్మించుకున్నారు. పట్టుదలండి. అది హిందుత్వం, అది భారతీయ సంస్కృతి. అడుగు అడుగున అసలు ఏమి చిత్రాలు, ఏమి శిల్పాలు, ఎక్కడ ఎన్ని అడుగుల పైన 70-80 అడుగులో, 100 అడుగులో, 200 అడుగులు, ఆ పైన ఎక్కడో శిల్పాలు. అసలు ఎలా చెక్కారు, ఆ రాళ్ళు ఎక్కడ ఎలా చేర్చారు, అక్కడికి కళ్ళు తిరిగిపోతూ ఉంటుంది చూస్తుంటే. అసలు ఆ లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, సీతారాములు ఆ విగ్రహాలు ఉన్నాయండి. ఇక భక్తి అలా ఉట్టి పడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన గొప్ప పని, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఆ గొప్ప పని ఏమిటంటే ఆ విగ్రహాలకి ఏ వస్త్రాలు కట్టలేదు, ఏ దండలు వెయ్యలేదు, ఏ బొట్లు పెట్టలేదు. మన దగ్గర గుళ్ళల్లో చేస్తున్న పని ఇది. ఏవో బట్టలు కట్టేసి ఏవో కిరీటాలు, చక్కని వినాయకుడు అక్కడ ఉంటే వినాయకుడి కిరీటం పెట్టడం, ముత్యాల కిరీటం. అదేమో ముక్కు మీదకి వస్తుంది. ఆ కిరీటం చికాగ్గా ఉంటుంది చూడడానికి. ఆ వినాయకుడు విగ్రహాన్ని విగ్రహంలా ఉండేస్తే హాయిగా ఉంటుంది. ఊరికే అలంకారాలు ఎక్కువైపోయినాయి. అక్కడ వాళ్ళు ఏమీ చేయాలి, కేవలం విగ్రహాలు అద్భుతంగా చెక్కారండి. నాకు ఎక్కడికక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవాలనిపించింది ఆ విగ్రహాలను చూస్తే. అలాగే ఉండాలి ఇప్పుడు. అదే మరి బిర్లా టెంపుల్ అవి చూసాం, ఏముంది ఊరికే మొత్తం ఏదో మార్వాడి దంపతులు దుకాణంలో కూర్చుంటుగా ఉంది. రాధాకృష్ణులా లేదు, శివపార్వతులా లేదు. ఓ చెమికీలు, దండలు, పూసలు, కిరీటాలు ఏమిటో. ఎక్కడ కృష్ణుడు రుక్మిణి అని కానీ, శివుడు పార్వతి అని కానీ అసలు ఆ భావనే కలగట్లా. దుర్గాదేవిలా లేదు, మొత్తం పూసల దండలు, చెమికీలు వేసుకుని ఏమిటో చికాగ్గా. ఇవన్నీ చేయకూడదని విగ్రహాన్ని ఉండనియాలి. అప్పుడే అసలు మనోనిగ్రహం అనేది అర్థమవుతుంది. అలాంటిది అక్షరధామ నిర్మాణం. నిజంగా అక్షరాల అది మహత్తరమైన ధామం. యద్గత్వా ననివర్తంతే అంటారు. నిజంగా మనం అక్కడికి వెడితే తాత్వికార్థం పక్కనట్టండి. యద్గత్వా ననివర్తంతే, తిరిగి రాలేం, అక్కడే ఉండిపోతాం అంతే. అలాంటిది లెక్క. అలాగ మన నిర్మాణాలు మనకంత ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి. కుప్పించి ఎగసిన కుండలంబులకం గగన భాగం వెళ్ళగప్పి కొనగా. శ్రీకృష్ణుడు ఒక్కసారి కుప్పించి కిందకి దూకేసరికి ఆయన కుండలాల కాంతి ఆకాశం అంతా కమ్మిందిట. ఏమిటి ఆ కుండలాలు ఎందుకు కమ్ముతుంది? ఎంత గొప్ప కుండలాలైనా, రత్న కుండలాలు, మణికుండలాలైనా ఆకాశం అంతా కమ్మే అవకాశం ఎక్కడది? కవిత్వపరమైన అతిశయోక్తి తప్ప. మరి బమ్మెరపోతున్న గారు కేవలం అతిశయోక్తి చెప్పి ఊరుకుంటాడా? అందులో ఉండే తాత్విక అర్థం అంటే కృష్ణుడు కుండలాలు అంటే లలితాదేవి కుండలాలు. లలితాదేవి కుండలాలు అంటే తాటంక యుగళీభూత తపనోడుపమండల. అదే ఇక్కడ చంద్ర సూర్యవు మయా దృష్ట పాణినా పరిమార్జతి. ఆ దుద్దులు ఇలా ఆడవాళ్ళు సరదాగా ఇలాగ పెట్టుకుని సరిగ్గా ఉందా లేదా అని గుండ్రంగా ఇలా నలుపుకుని చూసుకున్నట్టుగా సీతాదేవి అలా చంద్రసూర్యుల్ని పరిమార్జిత అలా స్పృశిస్తోంది, తడుగుతోంది. ఆ కృష్ణుడు కుండలాలు, లలితాదేవి కుండలాలు. అందుకే గగన భాగం వెళ్ళ కప్పుకున్నాం. గగన భాగాన్ని కప్పినవి ఇద్దరే కదండి, సూర్యుడు చంద్రుడు కప్పేవాళ్ళు. అలాగే అందులో ఏమిటి, ఎందుకు వెంటనే ఈయన చంపలేదు? ఒకటి, ఈయన విష్ణు సహస్రం చెప్పాలి. ఇంకా ధర్మ సందేహాలు చాలా తీర్చాలి. శాంతి పర్వం, అనుశాసనిక పర్వం ఉన్నాయి. అవన్నీ ఆయన చెప్పకపోతే ఎవరు చెబుతారు? ఆయన వల్ల జరగాల్సిన పనులు ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం చక్రం ప్రయోగం చేస్తే ఆయన కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. అది కాదు కావలసింది. ఆ మహాయోగి జీవితంలో 2 ఘట్టాలు, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, ధర్మాలు చెప్పడం, అలాగే విష్ణు సహస్రం చెప్పడం. ఈ 2 భీష్ముని జీవితాన్ని చరితార్థం చేసి ఆ అవకాశం ఆయనకి ఇవ్వాలి. దానితో పాటుగా కించిత్తు ఏమిటాయంటే ఆ జ్ఞాన లోపం ఒకటి. అహం పోయే వరకు అంపశయ్య తప్పదని
ఆ అహం పోలేదు అనడానికి రెండోది లెక్క. ఇంకా పూర్తి జ్ఞానం ఏర్పడలేదు అనడానికి ఊరికినను ఓర్వక ఉదరంబు లోపల జగముల వ్రేగున ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. ఒకసారి కిందకి దూకేసరికి లోపల ఉన్న జగాల బరువుకు బయట ఉన్న జగత్తు కంపించిందట. భూకంపం వచ్చిందట. మన ఢిల్లీలో వచ్చినట్టుగా, అది హిమాచల్ ప్రదేశ్లో వచ్చినట్టుగా, అదే పాకిస్తాన్లో వచ్చినట్టుగా ఒకసారి కంపించింది ఇలాగ. అంటే లోకాలు 14గా, మరి కడుపులో ఉన్నవన్నీ బయట ఉన్నదేమిటి అంటే 15 ఉన్నాయా? లోపల 13 ఉండి బయట 1 ఉందండి అని అవతరించాడు కదా అంటే భగవంతుడు అపరిపూర్ణుడు కాడా? అంచేత బయట ఉన్న లోకం భ్రమ, జగన్మిథ్య, అది లేదు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మనమంతా మనం ఉన్న లోకంతో సహా పరమేశ్వరుడు యొక్క గర్భంలోనే ఉన్నాం. ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు. ఆయనలో లీనమైపోయి ఉంది. ఇది మళ్ళీ అవసరమైన కూడా బయటకు వస్తుంది. లీనమైపోవడం అంటే కాఫీలో పంచదార కలిసినట్టుగా. పంచదార ఉందా లేదా? ఉంది, తాగితే తెలుస్తుంది. కానీ వేలెట్టి తీస్తే రాదు, పైగా కాఫీ చెడిపోతుంది, ఇంకెవడు తాగడు. సృష్టిలో భగవంతుడు ఉన్నాడు, నువ్వు వేలెట్టి తీయలేవు, అనుభూతి చెందాల్సిందే. ఆ అనుభూతి ఎవరికి వారికి. ఎవరన్నా చూపించగలరు, ఇది అనుభూతిని చెప్పగలరు, చూపించగలరు. మనకు అనుభూతి రప్పించలేరు, మనం రప్పించుకోవలసింది. అంచేత వ్యక్తి సాధన చేయాల్సిందే. ఎవరి మీద ఆధారపడడం అనవసరం పని. లేకపోతే ఇలాగే ఉంటుంది. అందుకని ఇంకా ఇదేదో లోకం విడిగా ఉందని, అది ఆయనలో ఉన్నవేవో 13, 14 ఉన్నాయని, ఇదేదో విడిగా ఉందని 15 ఈ భ్రమలో. అందుకే జగముల వ్రేగున జగతి కదల. ఈ భ్రమలో ఉన్నాడు ఆయన. అందుకే జగము జగతే అని వాడాడు. దానికి ఇంకా ఎందుకంటే ఆయన ఇలా భావన ఎందుకు చేస్తామండి? భీష్ముడైనా మనమైనా ఎవరైనా అహం పోయే వరకు అంపశేయ తప్పదు. నేను ఈ శరీరం అనే భావన ఉన్నంత వరకు ఈ లోకం మనకి విడిగా కనపడుతూనే ఉంటుంది. అందుకే చివరి పాదంలో మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక రెచ్చిపోయి ఏనుగుని సింహం చంపినట్టుగా నేను ఈవేళ భీష్ముడిని చంపుతా ఎట్టి పరిస్థితుల్లో అంటూ అర్జునుడు వారిస్తున్నా సరే, లాగేస్తున్నా సరే వినకుండా తోసుకుని వచ్చేస్తున్నటువంటి దేవదేవుడు నాకు దిక్కు అన్నాడు. నేను నా బాణాలు వాటి దెబ్బలకి భగవంతుడు సైతం గాయపడతాడు అనేటువంటి భావన ఈయనకి ఇంకా పోలేదు. ఈ అహం పోతే గాని అంపశయ్య పోదు, అప్పుడు గాని ముక్తి రాదు. అందుకని ఇంకొంతకాలం గడవాలి. తానెవరో, ఈ దేహం ఏమిటో, ఈ అంపశయ్య ఏమిటో ఆలోచించుకోవాలి. ఒక్కసారి యుద్ధ వాతావరణం మొత్తం అయిపోయి ప్రశాంతంగా కూర్చుని అనేక రకాల ధర్మాలన్నీ చెప్పాలి. అప్పుడు సర్వజీవుల పట్ల సమభావం ఏర్పడుతుంది. ఆటంకారముల ఆగిపోయే శరశయ్యన్ భీష్మయోగీంద్రుడే చాటెన్ విష్ణు సహస్రనామములు ప్రజ్ఞానంబు బ్రహ్మంబుగా నాటెన్ నిర్మలమూర్తిం చిత్తమున స్నానం వాడే జ్ఞానాబ్ధిలో నీటన్ బుట్టిన వారికెన్నడును మున్నీరే శరణ్యంబుగా అని కవితాఖండికా శతావధానంలో భీష్ముని యొక్క విష్ణు సహస్రనామం చెప్పే విధానాన్ని గురించి చెప్పమంటే చెప్పా. ఎప్పుడో 90 ఏళ్ళు. టంకారాలన్నీ ఆగిపోయాయి. శరశయ్య మీద భీష్మయోగీంద్రుడు ఉన్నాడు. చాటన్ విష్ణు సహస్రనామంలో ప్రజ్ఞానంబు బ్రహ్మంబుగా. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఈ వాక్య స్వరూపమే విష్ణు సహస్రం. నాటిన నిర్మలమూర్తిని చిత్తమున. ఆయన చెబితే ఉపయోగం లేదు, చెప్పేవాడు చదివేవాళ్ళు 1000 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. ఏమిటి ఉపయోగం? ఆ నిర్మలమైన మూర్తిని మనస్సులో నాటుకోగలగాలి, మొక్క నాటినట్టుగా. దానికి నారు నీరు కూడా భక్తే. అప్పుడు ఆ మొక్క వృద్ధి చెందుతుంది. మొలకై, పిలకై, మొక్కై, మానై, ఆకై, చిగురై, పువ్వై, పిందై, కాయై పండుతుంది. అది ఆధ్యాత్మిక వృక్షం పెరుగుతారు. దానికి ఆ జ్ఞాన బీజాలు నాటాలి మనం. స్నానం వాడే జ్ఞానాబ్ధిలో, జ్ఞానసాగరంలో స్నానం చేశాడు ఆ మహానుభావుడు భీష్ముడు అని ఒక చమత్కారం కవితాపరంగా ఊరికి. నీటన్ బుట్టిన వారికెన్నడును మున్నీరే శరణ్యంబుగా. ఆయన జ్ఞానం అనే సాగరంలో ఎందుకు స్నానం చేశాడు అంటే, నదికి పుట్టాడు గాంగేయుడు. నదీనాం సాగరోగతి. అంచేత నది కుమారుడు కాబట్టి సముద్రంలో కలవకపోతే ఇంకెక్కడ కలుస్తాడు? తల్లి నది. నదీనాం సాగరోగతి. నదులన్నీ సాగరంలో కలిసినట్టే ఈయన కేశవుడు అనేటువంటి మహాసాగరంలో కలిశాడు. ఇది అంతిమంగా పొందవలసిన స్థితి, పరిపూర్ణ స్థితి. అప్పుడు చంద్ర సూర్యులిద్దరినీ తడుముకుంటూ వెళ్ళగలిగిన స్థితికి చేరుకుంటాం మనం, మహాయోగ స్థితి.
అగో ఆ యోగస్థితికి చేరుకుంది కాబట్టి ఇక్కడ చెప్పుకోవలసిన మరొక్క మాట మొల్ల రామాయణంలో ఒక మాట చెబుతుంది. హనుమంతుడు నేను తీసుకెళ్ళిపోతానమ్మా వచ్చేయి అంటాడు. కానీ ఆవిడ స్థాయి ఏమిటండి? చంద్రసూర్యవు మయా దృష్ట పాణినా పరిమార్జతి. చంద్రసూర్యుల్ని చేత్తో స్పృశించగలిగిన ఆవిడ ఎంత పౌరుషంతో మాట్లాడుతుందంటే, హనుమా నువ్వు కుమారుడివి, నీ వీపు మీద ఎక్కి రావడం నాకేం అభ్యంతరం లేదయ్యా, ఏమనుకోక అలాగా. కానీ ఒక మాట ఏమిటంటే, దొంగిలి తెచ్చిన దైత్యుని దొంగిలి తెచ్చిన దైత్యుని సంగడులగు వానివారి సాహసమప్పన్ సంగరముఖమున సంపక దొంగిలి కొనిపోవదగునే దొరలకునెందు. వీడు వెధవ సన్నాసి వేషంలోనే వచ్చాడు. వాడంటే దొంగిలించి తెచ్చాడు. నా భర్తగా కర్మ లేదు. యజమాని లేనప్పుడు యజమాని స్త్రీలని యజమాని వస్తువుల్ని అపహరించడం దొంగల లక్షణం. వాడు దొంగ కాబట్టి ఆ పని చేశాడు. దొంగిలి తెచ్చిన దైత్యుడు సంగడులకు వాని వారు, ఇంకా అతనికి సహకారంగా ఉన్నవాళ్ళని కుంభకర్ణాదులు విభీషణ ఎవరుగా ఇంద్రజిత్తు మొదలైన వాళ్ళు, ఇంకా అతికాయుడు మహాకాయుడు చాలామంది వారుగా వస్తారు. వాళ్ళందరినీ సాహసమప్పన్ సంగరముఖమున చంపక, మహాసాహసంతో సంగరముఖంలో చంపకుండా దొంగిలి కొనిపోవదగునే దొరలకు నిందున్. వీడు దొంగతనంతో తెచ్చాడయ్యా నా భర్త దొరలా ప్రవర్తించాలి. దొరకి దొంగతో పోరాడాల్సిన అవసరం రావడమే కర్మ. వచ్చిన దొర తన దొరతనాన్ని విడిచిపెట్టకూడదు. దొంగలా మాట్లాడాల్సిన కర్మ దొరకేముంది? అందుకని అంత పౌరుషంతో అమ్మవారు ఎందుకు మాట్లాడగలిగిందండి? భర్తురంకాత్ సముత్పత్య తతః కమలలోచన చంద్రసూర్యౌమయా దృష్ట పాణినా పరిమార్జతి. అందుకోసం మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.